అయినా నాణ్యమైన దిగుబడి పొందాలంటే నాటే నారు ఆరోగ్యవంతంగా ఉండాలి. కూరగాయల సాగులో రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షెడ్ నెట్ నర్సరీని ఏర్పాటు చేసి ప్రోట్రేలలో మొక్కలను పెంచుతూ రైతులకు అందిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. ఏ పంట అభివృద్ధి అయినా ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్టమొదట లభించే నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కష్టంతో పాటు పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకునే కూరగాయ తోటలను సాగు చేసే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన నారును అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. దీంతో నెల రోజుల పాటు రైతుకు సమయం కలిసి రావడమే కాకుండా మొక్క దృఢంగా పెరిగి మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి షేడ్ నెట్ నర్సరీలతో ఇటు రైతులకు అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు చేకూరుతుంది. ఇది గమనించి ప్రకాశం జిల్లా కొమురోలు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు ఈశ్వరయ్య నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన నార్లను పెంచి ఇస్తున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. నేను 6 సంవత్సరాల నుంచి నర్సరీ ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రకము జమునా 116 మిరప తేజ టైపు ప్రస్తుతం గిద్దలూరులో మిరప సాగు అనేది బాగా జరుగుతున్నది. మేము జమునా 11622 SSని ఇక్కడ ఫామ్ చేస్తుంటాము. ఈ జమునా 116 అనేది 1 కేజీ వచ్చి 60,000 రూపాయలు. కేజీ విత్తనాలకు వచ్చి 1,20,000 మొక్క వెళ్తుంది. ఇది ఇక్కడ గిద్దలూరు ప్రాంతంలో జమునా 116 అనేది తేజ టైపు ఎక్కువ సేల్స్ ఉన్నది. అదేలాగా 22 రకము SSని ఈ రకాలు ఎక్కువ మార్కెటింగ్ అయితే జరుగుతుంటుంది. ఈ ఎకరాకు వచ్చి 12,000 నుంచి 15,000 వరకు మొక్క నాటుతారు. మేము ఈ కోకో బిట్స్ ఏలూరు నుంచి తెప్పిస్తాము. టన్ను వచ్చి 7,000 పడుతుంది. దీనికి టన్ను ఎరువు వచ్చి 1,00,000 మొక్కకు వస్తుంది. ఈ మొక్కను 40 రోజులు సాకాలి. 40 రోజులు సాకిన తర్వాత దీన్ని ప్రతి ఒక్క రోజు నీళ్లు కొట్టాలి. తొలిగా పెట్టిన బెడ్ మీద పెట్టిన ట్రేల వరకు రెడ్డేమరు కొట్టాలి. మళ్ళీ ముర్తకు కొట్టాలి. మళ్ళీ పచ్చ పురుగు వస్తుంది. పచ్చ పురుగు వచ్చినప్పుడు పురుగుకు సంబంధించిన మందు కొట్టాలి. మిరపనారు సాగు ప్రారంభించిన దగ్గర నుంచి ఏరుకుళ్ళు అని వస్తుంది. ఏరుకుళ్ళకు 50 గ్రాముల రెడ్డేమర్ ప్యాకెట్ 13 లీటర్లు పిచికారి చేయాలి. ఈ కుళ్ళు ప్రారంభించిన 10 రోజుల్లోపు కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఏరు భాగము బాగా తరచలాగా చేసుకోవాలి. కేజీ మిరప విత్తనాలు 60,000 రూపాయలు. దానికి ఖర్చు మందులు కానీ ఎరువు కానీ సాకిణుక్కులు కానీ మొత్తం 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ కేజీ విత్తనాలు వచ్చి 1,20,000 కానీ 1,30,000 మొక్క వెళ్తుంది. మొక్క రూపాయి వంతు అమ్మకం జరుగుతుంది. పెట్టుబడి 1,00,000 రూపాయలు పోగా 20,000 కానీ 25,000 వరకు మిగులుతుంది. ఏలూరు నుంచి కోకో బిట్స్ వాళ్ళు ఎరువులు కలిపి శుద్ధి చేసి మాకు పంపిస్తారు. దాన్ని ట్రేలర్లో రుద్ది విత్తనాలు పెట్టి 40 రోజుల వరకు మేము నారు సాకుతాము. ఎకరాకు వచ్చి 12,000 కానీ 15,000 మొక్క నాటుతాడు. ఏ రైతు 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఎకరాన్ని బట్టి మా కాడ 50,000 కానీ 1,00,000 మొక్క కానీ తీసుకుపోయి కొనుగోలు చేస్తారు. గిద్దలూరు చుట్టుపక్కల మిరపనారుకు డిమాండ్ ఉండడం వలన ఎక్కువ నర్సరీ వాళ్ళు మిరపనారికే సాగు చేస్తున్నారు.